మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్పీ సార్ మహేంద్ర సార్ అలాగే ఏఎస్పీ సార్ మనోజ్ సార్ అయితే ఉన్నారు. ప్రస్తుతం అయితే సార్తో మాట్లాడే ప్రయత్నం అయితే. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారు సార్? బాగున్నారండి సార్, చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మీరైతే ప్రాక్టీస్ చేస్తున్నారు సార్. మీరు ఐపీఎల్ మీ ఫేవరెట్ ప్లేయర్ సార్? కేఎల్ రాహుల్ సార్. ఎందుకు ఇష్టం సార్? ఈవెన్ ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నప్పటి నుంచి టెక్నిక్ అవ్వచ్చు, వాట్ ఎవర్, కొంచెం ఆల్మోస్ట్ టీంలో ప్లేస్ లేని టైం నుంచి మళ్ళీ టీంలో ప్లేస్ వచ్చి తర్వాత ఇప్పుడు టెస్ట్ ఇన్నింగ్స్ చూస్తే ఆల్మోస్ట్ మొన్న ఇన్నింగ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, చాలా బాగా ఆడుతున్నాడు. సో ఫస్ట్ నుంచి కూడా కేఎల్ రాహుల్ ఫేవరెట్. అలాగే మీ వరల్డ్లో సీనియర్ ప్లేయర్స్ ఎవరు ఇష్టం సార్? వీరేందర్ సెహ్వాగ్. సార్, యా. ఎందుకు సార్? ఎందుకంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి క్రికెట్ చూస్తున్న టైంలో ఆ హిట్టింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎక్కడా కూడా డేర్ అండ్ డాషింగ్గా ఉంటుంది. ఏ బాల్ అయినా ఒకేలాగా ఆడతాడు కాబట్టి ఫస్ట్ సెహ్వాగ్, తర్వాత ఇప్పుడు కేఎల్ రాహుల్. సార్, అలా చూసినట్లే మీ స్కూలింగ్స్లో కానీ కాలేజ్ డేస్లో కానీ క్రికెట్ బాగా ఆడేవారా సార్? యా, ఆడతాను డెఫినెట్గా. కాలేజ్లో ఆడాను, నేను మా ట్రైనింగ్ పీరియడ్లో ఆడాను, కంటిన్యూగా స్కూలింగ్ పీరియడ్ నుంచి కూడా క్రికెట్ అనేది కంటిన్యూగా ఆడుతున్నాను. యా సార్, ఇప్పుడైతే మదనపల్లిలో మీరైతే డిఎస్పీగా చేస్తున్నారు. అలా చూసినట్లయితే పోలీస్ శాఖలో ఒక పేరు తెచ్చుకొని ఇప్పుడు ఈ స్పోర్ట్స్లో టీమ్ స్పిరిట్తో ఒక భూమి తెచ్చుకొని ఆడుతున్నారు సార్. ఎందుకు సార్ అట్లా? ఏముంది, స్పోర్ట్స్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఎప్పుడైతే ఉందో వర్క్ అనేది ఉంటుంది. వర్క్ అయిపోయిన తర్వాత సండేస్ అనేది ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ అనేది ఆడితేనే మనకి ఫిజికల్గా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో స్పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా క్రికెట్ అనేది ఆడాలి. లాస్ట్ సార్, సాయంత్రం అయితే ఇండియా ఫైనల్ మ్యాచ్ అయితే జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం సార్? అభిప్రాయం ఏంటంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను, మ్యాచ్ అనేది కంప్లీట్గా వన్ సైడెడ్ ఇండియా అనేది గెలుస్తుంది, దాంట్లో ఇంకా నో డౌట్. సో ఖచ్చితంగా ఎవ్రీవన్ ఈస్ ఎక్సైటెడ్ ఆ మ్యాచ్ గురించి. ఇండియా కన్ఫామ్గా గెలుస్తుంది. సార్, అట్లే చూసుకున్నట్టయితే పాకిస్తాన్ ప్లేయర్స్ అయితే కొన్ని సిగ్నల్స్ అయితే చేశారు సార్, దాని గురించి సార్? వాటనేది ఏం ఉండదు, మ్యాచ్లో మనమే గెలిచేది. అవన్నీ ఎన్ని సిగ్నల్ చేసినా, ఎంత స్లెడ్జింగ్ చేసినా వేస్ట్ అవన్నీ. మనం చూసుకున్నట్లయితే మనోజ్ హెగ్డే సార్, ఐపీఎస్ సార్ అయితే ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, నమస్తే సార్. నమస్తే సార్. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ సార్. కంగ్రాచులేషన్ సార్. సార్, మీరు ఐపీఎల్ చూస్తారా సార్? ఐపీఎల్ చూస్తారా సార్? ఐపీఎల్ చూస్తూ ఉంటాం సార్. మీ ఫేవరెట్ ప్లేయర్ సార్? రిషబ్ పంత్ ఫేవరెట్, అభిషేక్ శర్మ. సార్, ఈరోజు సాయంత్రం అయితే ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది, దాని గురించి మీరు ఏం చెప్తారు? చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఏషియా కప్ ఫైనల్ కాబట్టి, అది కూడా పాకిస్తాన్తో ఉంది కాబట్టి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము సార్. అట్లే మన టీం అయితే చాలా స్ట్రాంగ్గా లేదని అయితే అందరు చెప్తున్నారు, కానీ ఈ స్ట్రాంగ్ లేని టీంతోనే ఇంత దూరం వచ్చిందంటారా సార్? మన టీం చాలా బాగానే ఆడుతున్నారు, స్ట్రాంగే ఉంది, అట్లా ఏం లేదు స్ట్రాంగ్ లేదు అన్నట్టు లేదు, మంచిగానే ఆడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే పేపర్ మీద స్ట్రాంగ్ ఉందా లేదా అనేది కంటే అక్కడ ఫీల్డ్లో ఎలా ఆడతారో, ఆ రోజు ఎలా ఆడతారో అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు సార్. అలాగే చూసినట్లయితే ఇప్పుడైతే కెప్టెన్సీ చేస్తున్న కెప్టెన్ చాలా బాగా చేస్తున్నారు అంటున్నారు, మీరేమంటారు సార్? బాగానే చేస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ చాలా బాగానే చేస్తున్నారు, మంచి బౌలింగ్ చేంజెస్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాము, సూపర్ ఓవర్ వరకు వచ్చి మనం 10 ఓవర్ వరకు చూస్తే వాళ్ళు ఈజీగా గెలుస్తారు అనుకున్నాము, కానీ సూపర్ ఓవర్ వరకు వెళ్ళి గెలిచాము. సో అది చూస్తే క్యాప్టెన్స్ రోల్స్ కూడా ఖచ్చితంగా ఉంటుంది సార్. అలాగే సార్, యాజ్ ఏ ఇండియన్గా ఇప్పుడు మనకైతే పాకిస్తానీ వాళ్ళు అయితే కొన్ని సిగ్నల్స్ సైన్స్ చేసి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అవి ట్రై చేశారు. మీరు యాజ్ ఏ ఇండియన్గా మీరు ఏం చెప్తారు? మనం గేమ్ ఆడుతున్నప్పుడు అట్లాంటివి చేయకూడదు. అట్లాంటివి పక్క పెట్టి గేమ్ ఆడుతున్నాము కాబట్టి గేమ్ని గేమ్ అలాగా ఆడాలి అనుకుంటున్నాము. ఓకే సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు మదనపల్లి జిల్లాలో ప్రతి ఒక్క విషయము డిఎస్పీ మహేంద్ర సార్ అయితే చాలా దగ్గరగా, చాలా అంటే ఎట్లా అంటే స్పష్టంగా చూసి చెప్తున్నారు. ఇప్పుడు ఆదేశాల మేరకు ట్రాఫిక్ విషయాల్లో, అన్ని విషయాల్లో బాగా చేస్తున్నారు. ఇప్పుడైతే గాంజా గురించి కొంచెం జరుగుతుంది సార్, దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అదే నాకు తెలిసినట్టు నాకు ముందు నుంచే ఆయన మంచిగా తెలుసు, మహేంద్ర గారు మంచిగానే చేస్తున్నారు. అదే గాంజా గురించి ఏంటంటే కొంచెం స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అట్లాంటివి ఇస్తే మనం కూడా ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇది మన డిఎస్పీ గారు చర్య తీసుకుంటారు అనేసి అనుకుంటున్నారు సార్. అండ్ లాస్ట్ అండ్ లీస్ట్ అక్టోబర్ 2 గాంధీ జయంతి సార్. ఇంకా అంటే బయట దుకాణాల్లో కానీ అక్కడ కానీ మందు అయితే అమ్ముతున్నట్లు జరుగుతుంది సార్. దీని విషయంలో మీరు తనిఖీలు జరిపిస్తారా సార్?
ఖచ్చితంగా అడ్వాన్స్డ్గానే దీని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాబ్లమాటిక్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో దాని గురించి కూడా అడ్వాన్స్గా ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా చేస్తాం. సార్ లాస్ట్ అండ్ లీస్ట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సింగిల్ సైడ్ ఉంటుందా డబుల్ సైడ్ ఉంటుందా సార్? అంటే మంచిగా ఫైట్ ఉంటే అందరికీ ఫ్యాన్స్ అందరికీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 2 మ్యాచ్లు కూడా వన్ సైడెడ్గా అయ్యాయి. ఇప్పుడు 2007 మ్యాచ్ చూసాం మనము వరల్డ్ కప్ ఫైనల్లో, లేకపోతే లీగ్లో ఫస్ట్ మ్యాచ్ కూడా సూపర్ ఓవర్లో బాల్ అవుట్ చేసాము. అట్లాంటి మ్యాచ్ ఉంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకుంటున్నాను. సార్ అట్లే సార్ ఇందాకైతే పబ్లిక్స్ అయితే మాట్లాడిన తర్వాత కొంతమంది అయితే హైదరాబాద్ బిర్యానీ లాగా ఉంటుంది, ఇంకోరు అయితే గుంటూరు మిర్చి లాగా ఉంటుంది అంటారు. మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా అలా ఉండాలి అనుకుంటున్నాను. లెట్స్ సీ. అయితే సాయంత్రం 7 గంటలకి మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. దాని మీద మీరు ఏం చెప్తారన్నా? దాని మీద చెప్పడానికి ఏం లేదు, ఇండియా 100% గెలుస్తుంది. ఇంతకుముందు అయితే ఇండియా బంగ్లాదేశ్ అలా చెప్పుకునే వాళ్ళము. ఈ మ్యాచ్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంత పోటాపోటీ మ్యాచ్ కాదనే చెప్పుకుంటాం మనం. అసలు ఆల్రెడీ 2 ఈ టోర్నీలోనే ఓడిపోయాయి కాబట్టి 100% గెలుస్తారు, దాంట్లో నో డౌట్. అలాగే చూస్తే అన్న మన పాకిస్తాన్ వాళ్ళు అయితే కొన్ని సిగ్నల్స్ చేత్తో అలా ఇలా చూపించడం అయితే జరిగింది. దాని మీద ఏం చెప్తారన్న? వాళ్ళ చేతులు అలా అలా చేసుకోవాల్సిందే, మ్యాచ్ ఆడలేరు గెలవలేరు, అవైనా చేసుకునివ్వండి, వదిలేయండి. ఇటీవలే మనకి పాకిస్తాన్ మీద దాడిలో వింత జరిగినాయి. దానికి దీనికి ఏదైనా బాగా ఉండొచ్చు అన్న మ్యాచ్ల పరంగా? నేను ఇంకా మామూలుగా చెప్పాలంటే క్రికెటే అదే. కానీ వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడము ఇండియా తీసుకున్న చాలా మంచి నిర్ణయము. ఎప్పటికీ వాళ్ళని మనం క్షమించకూడదు. ఆ ఆలోచన తీసుకున్న ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ని నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను అన్న. అట్లే మీకు ఇష్టమైన ప్లేయర్ అన్న? నాకు ఇష్టమైన ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని. ధోని బ్యాటింగ్ అన్నా కెప్టెన్సీ అన్నా నాకు చాలా ఇష్టం. కెప్టెన్ కూల్. ఇప్పుడున్న కెప్టెన్ ఆయన బాధ్యతలు బాగా చేస్తున్నాడు అన్న. సూపర్. ఎప్పుడు బ్యాటింగ్ ఎవరిని దింపుతారో మామూలుగా ఆర్డర్ ఉండేది, ఇప్పుడు ఆర్డర్ ఏం లేదు, ఎవరెవరో ఎలాగో మారుస్తున్నారు. అలా చేయడం చాలా బాగుంది అనిపించింది. ఆ తర్వాత కోచ్ గంభీర్ సూపర్, బాగా కోచింగ్ ఇస్తున్నాడు. సాయంత్రం అయితే ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ అయితే జరుగుతుంది. దాన్ని అయితే ఇక్కడ ఉన్న ఒక అన్నతో అన్న నమస్తే. నమస్తే అన్న మీ పేరు? జగదీష్ గారు. ప్రస్తుతం అయితే 7 గంటలకు సాయంత్రం ఏషియా కప్ మ్యాచ్ అయితే జరగబోతుంది. దాని మీద మీ అభిప్రాయం? యాక్చువల్గా చూసుకున్నట్టయితే కదా ఏషియా కప్ ఫైనల్స్కి అయితే ఇండియా కానీ పాకిస్తాన్ కానీ రావడం జరిగింది. మ్యాచ్ కూడా మంచి ఇదిగానే ఉంటుంది అనిపిస్తుంది. అంటే రసవత్తం అయితే లేదు. గతంలో 2 మ్యాచ్లు కూడా కనీసం పోటీ కూడా ఇవ్వలేదు. ఏదో బంగ్లాదేశ్తో త్రుటులు తప్పించుకొని ఫైనల్స్కి అయితే వాళ్ళు వచ్చారు పాకిస్తాన్ టీము. అంత ఫైనల్ టఫ్ అయితే ఇచ్చే పొజిషన్ అయితే పాకిస్తాన్ లేదనమాట ఎట్టి పరిస్థితుల్లో కానీ. అని అట్లే చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ప్లేయర్స్ కొంతమంది అని కాదు, మీకు తెలుసు, అందరికీ తెలుసు, కొంచెం సైకిల్ చేయడము ఇలాంటివి చేశారు. దాని మీద మీ అభిప్రాయం అన్న? వాళ్ళు ఆ సైకిల్ దానికే పరిమితమైనారు. బ్యాట్ తో కానీ బౌలింగ్ తో కానీ చూపిస్తే ఆ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. జస్ట్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ముందుండే స్థాయిలో లేదు. గ్రౌండ్ లో కూడా అందరూ హ్యాపీగా మ్యాచ్ ఆడుకుంటారు. ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇట్లా ఉండేది కాదు. గ్రౌండ్ లో పరిస్థితి అందరూ కూడా ఇంటి దగ్గర టీవీ కోసం వెయిట్ చేసేవాళ్ళు, గంటలు కౌంట్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడైతే ఆ పొజిషన్ పూర్తిగా లేదు. మ్యాచ్ల కోసం అయితే కన్నా అంత ఊపు అయితే లేదు. మ్యాచ్ అయితే కన్నా ఇది పూర్తి వన్ సైడ్ మ్యాచ్ అనమాట. ఇది ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అంటారు కదా, అలాంటి యుద్ధం అయితే జరగదు. ఇది మన వాళ్ళు 11 మంది ఒకటేసారి దాడి చేస్తున్నారు. అది కూడా ఒక్కడే కాటేరం కొడుకున్నాడు కదా అభిషేక్ శర్మ, ఆయన ఒక్కడ చాలు వాళ్ళందరూ 11 మంది ప్లేయర్స్ కి సమాధానం చెప్పారు. వాళ్ళకి షేక్ హ్యాండ్ కాదు కదా, కనీసం వాళ్ళతో మ్యాచ్ లో బైకాట్ చేయాల. వాళ్ళ పాకిస్తాన్ టీం గ్రౌండ్ లో కూడా ఏమాత్రం పర్ఫార్మెన్స్ లేదు. వాళ్ళంతా సైకిల్ దీనికి పరిమితమైంది. మన కూడా చూసుకున్నట్టు హరీష్ రాఫ్ కూడా పెద్ద సిగ్నల్ చేశాడు, 6 ఫ్లైట్ ఎక్కిస్తామంటే ఏదో చేశాడు. ఆ పర్ఫార్మెన్స్ అంతా కూడా ఓన్లీ వాళ్ళవి మాటలు చేష్టలకు పరిమితమైనాయి. వాళ్ళు కనీసం గ్రౌండ్ లో ఏమైనా పర్ఫార్మెన్స్ బాగుంటుందని అభిప్రాయపడుతున్నాము. కొంచెం మన పోటీ అంటే ఇవ్వండి పాకిస్తాన్ వాళ్ళకి అయితే చెప్పదలుచుకున్నాం. వన్ సైడ్ మ్యాచ్ అసలు మ్యాచ్ పైన ఇంట్రెస్టే లేదు. ముందైతే టీవీల దగ్గర కూర్చునేసే వాళ్ళము, ఇప్పుడైతే అసలు మ్యాచ్ ఎవరు పట్టించుకోవట్లేదు. అన్న మీ ఇష్టమైన ప్లేయర్? విరాట్ కోహ్లీ అన్న. ఎందుకన్నా? విరాట్ అన్న ఒకటంటే పాకిస్తాన్ మ్యాచ్ అంటే విరాట్ అన్నే గుర్తొస్తాడన్న. విరాట్ అన్న ఉంటే ఆ పాకిస్తాన్ మ్యాచ్ ఒక వేరే లెవెల్లో ఉండేది. ఇప్పుడు విరాట్ అన్నను మిస్ అవుతాను. మా అన్నకు బాగా క్రికెట్ పైన మంచి అనుభవం ఉంది. మా అన్న మంచి ఎక్స్పీరియన్స్ క్రికెట్ పైన. అన్న నువ్వు మాట్లాడగండి, అన్న చెప్తాను. అన్న మీ పేరు? నా పేరు దుర్గాప్రసాద్ సార్. దుర్గాప్రసాద్ అన్న గారు, క్రికెట్ మీరు చూసారా? రీసెంట్ మ్యాచెస్ అన్ని చూస్తాం. ఎలా ఉన్నాయండి మ్యాచెస్? మ్యాచెస్ అయితే రథవత్రంగా ఉన్నాయి, కానీ ఇండియా పాకిస్తాన్ అయితే లేదు. మిగతా అన్ని మ్యాచ్లు బంగ్లాదేశ్ ఆడినాం, శ్రీలంకతో ఆడినాం, అది కొంచెమన్నా బాగుండింది. కానీ ఈ పాకిస్తాన్ మ్యాచ్ ఏదో పిల్లలతో ఆడుకున్నట్లుంది అంతే. సాయంత్రం 7 గంటలకు అయితే ఫైనల్ మ్యాచ్ ఉంది. దీని మీదనా
దాని మీద అభిప్రాయం ఏం లేదు, ఇండియానే గెలుస్తుంది. అభిప్రాయం ఎందుకు? మేమందు కోసం ఈజీగా గెలుస్తుందిలే, చూద్దాం, చూసేది లేదులే అని ఉన్నాం. అంటే అంత మక్కువ ఎందుకు చూపట్లేదన్న ప్రజలంతా? ప్రజలంతా మక్కువ చూపించాలంటే ముందైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అప్పుడు విరాట్ కోహ్లీ కానీ, బాబర్ అజమ్ కానీ, రిజ్వాన్ కానీ వాళ్ళంతా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే ఆ పాకిస్తాన్ పక్కన మ్యాచ్ టీమే లేదు, ఒకరు మంచి టీం లేదు, మంచి బౌలర్ లేదు, బ్యాట్స్మెన్ లేరు, ఆల్రౌండర్ లేరు వాళ్ళ పక్కన. మన పక్కన చూసుకుంటే అందరూ మంచి బ్యాట్స్మెన్స్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు, అభిషేక్ శర్మ, గిల్ ఉన్నాడు, మళ్ళీ తిలక్ వర్మ ఉన్నాడు, మన తెలుగు యువత, ఇంకా హార్దిక్ పాండ్యా, ఇంకా బౌలింగ్ చూస్తే బుమ్రా, అందరూ ఉన్నారు. అన్న ఇటీవలే జరిగిన మ్యాచ్ లో అయితే కొన్ని సైగలు అయితే చేశారు, అది దాని మీనింగ్ ఏమన్నా? దాని మీనింగ్ ఏమంటే మనకు ఇప్పుడు యుద్ధం జరిగింది, పహల్గామ్ యుద్ధంలో, మన దాని గురించి కానీ, మన ఇండియా ఫ్లైట్ కూలిపోయిందని దాని గురించి కానీ అన్నీ చేశారు. అవన్నీ ఊరికే వేస్ట్గా చూపించడానికి కోసమే చేస్తున్నారు తప్ప అది గెలిచేదానికి కానీ ఏం చేయలేదు. వాళ్ళు ఊరికే ఫ్లెక్జింగ్ చేసుకుంటా ఉన్నారు అంతేగాని ఒక్కరు దానిపైన సరిగా నిలబడలేదు, ఒకరు కూడా మ్యాచ్ ఆడిందే లేదు. అది ఎట్లా చేశారో మీకు తెలుసా అన్న? తెలిసట్టే ఇట్లా ఫైట్ ఇట్లా అనేది కానీ, కొంత ఇట్లా ఆరో అని చూపించేది కానీ, వాడు కూడా బ్యాట్ పట్టుకొని ఆ కాల్చేయ గురించి కానీ అన్ని చేసినాడు. దానికి రిటర్న్ గా అభిషేక్ శర్మ కూడా మంచి బ్యాట్ తో బాల్ తో చూపించారు. అట్లా మీరు చెప్పాలంటే పాకిస్తాన్ వాళ్ళు ఇలా అన్నారు కదా, మీరు ఎలా అంటారు? పాకిస్తాన్ వాళ్ళు చూపించారు అనమండి, మాదంతా విన్ అయి చూపిస్తాం అంతే, మాటల్లో లేవు, చేతుల్లోనే ఉంటాయి. నేను బాణన్న గారు, ఇప్పుడు మీరైతే మ్యాచ్లు చూస్తూ ఉంటారా? చూస్తాను. మీకు ఇష్టమైన ప్లేయర్? రోహిత్ శర్మ అంటే బాగా ఇష్టం. అంతకుముందు సచిన్ టెండూల్కర్ అంటే ఇష్టం. సచిన్ తర్వాత రోహిత్ శర్మ. ఈ సాయంత్రం అయితే మ్యాచ్ జరగబోతుంది, దాని మీద అందరూ అయితే మక్కువ చూపట్లేదు. మీకు ఇష్టమేనా మ్యాచ్ జరగడం అంటే ఇంకా ఫైనల్ కాబట్టి ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. ఇంకా ఫ్యాన్స్ కాబట్టి, క్రికెట్ లవర్స్ కాబట్టి ఇంకా ఏకపక్షమైనా కూడా చూడాల్సి వస్తుంది. మన వాళ్ళు బ్యాటింగ్ అయినా ఇంకా వాళ్ళు వీళ్ళు మ్యాచ్ జరిగేటప్పుడు కామెంటరీ చూసుకునే దానికి బాగుంటుంది. మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుందా ఉండదన్నా? నాకు తెలిసి ఏకపక్షం అన్నా కదా, ఏకపక్షమే మన ఇండియానే గెలిచేది ఈరోజు ఎట్లా జరిగి. ఇంకా వాళ్ళ బ్యాటింగ్ గురించి చూడాల్సి వస్తుంది, వాళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ గురించి. అని అట్టే చూసుకుంటే కొంతమందిని అడిగితే కానివ్వండి, నెటిజన్లు కానివ్వండి, దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ లాగా లేకపోతే గుంటూరు కారం లెక్క ఉంటుంది అంటున్నారు. అలా ఉండబోతుంది అన్న మ్యాచ్ ఈరోజు? అలా ఏమి ఉండదు కదా, మన వాళ్ళది ఉంటుంది. అదే మన వాళ్ళ విషయమేనా? మన వాళ్ళది అయితే అలా ఉంటుంది. ఇప్పటికే 2 సార్లు ఓడించారు మనము, ఇంకా 3వసారి కూడా మన వాళ్ళు అంటే వాళ్ళు నీరసంగా ఉన్నారు. మన వాళ్ళు దమ్ బిర్యానీ లాగా కొద్దిగా బాగా మసాలా పెట్టాల్సింది. ఇండియా పాకిస్తాన్ కాకుండా ఇండియా శ్రీలంక వచ్చింటే మనుషులకి కొంచెం ఇంట్రెస్టింగ్ వచ్చింది మ్యాచ్ చూసేకి. సో పాకిస్తాన్ అనేది ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. మీరు మ్యాచెస్ ఆడతారా? మస్తుగా ఆడతాం. ఎక్కడైతే ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది దాని మీద మీరు ఏం చెప్తారా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడైనా ఎవరైనా ఇంట్రెస్ట్ గా చూస్తారో, ఆడవాళ్ళు కూడా చూస్తారు, ఈవెన్ సీరియల్ కూడా ఆపేసి చూస్తారు. ఎందుకు చూస్తారంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే వాళ్ళు మన రాయదులు, సరేనా? 1 సైడ్ అయిపోతుంది. ఈ రోజు బుమ్రా క్రష్ ఇచ్చినారు, బుమ్రా వస్తాడు. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిందంటే మనోడు అభిషేక్ శర్మ ఉన్నాడు, మా ఓడు హార్దిక్ పాండ్యా, మా అన్న రాయదు వాడు వస్తాడు, చుక్కలు చూపిస్తాడు, సరేనా? 1 సైడ్ అయిపోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండదు. ఎందుకంటే ఒకవేళ బంగ్లాదేశ్ తోనో లేకపోతే ఇంకా ఆస్ట్రేలియాతోనో ఇంగ్లాండ్ తోనో అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పాకిస్తాన్ లో పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. 100% ఇండియాదే. కావాలంటే రేపు రాసుకోండి, ఓ పేపర్ లో రాసిస్తా, సైన్ కూడా చేస్తా. ఒకవేళ ఇండియా ఓడిపోతుందంటే సైన్ కూడా చేస్తా నేను. అని అట్లే చూస్తే మొన్న అయితే పాల్గామ్ అటాక్ జరిగింది, దాని ప్రభావం దీన్ని జరుగుతుందంట. నేను ఇంకా ఎన్నైనా వాళ్ళ మీద కామెంట్ చేస్తా, ఎందుకంటే నా వల్ల కాదు కాబట్టి. వాళ్ళ వల్ల కాదు కాబట్టి వాళ్ళు ఎన్నేమైనా కామెంట్ చేస్తారు, నేను కూడా చేస్తా. నేను రాకెట్ ఎత్తుకోబోయేస్తా అని చెప్తా, వాడు కూడా చెప్తారు. ఎందుకంటే వాడు మన ఇండియాలో లేడు, అవుట్ ఆఫ్ కంట్రీస్ లో ఉన్నాడు. మన ఇండియాలో ఉండి ఆ మాట మాట్లాడితే వాడు యాక్చువల్ గా ఎయిర్పోర్ట్ లో బోర్డింగ్ పాస్ కూడా తీసుకోలేడు. ఎందుకంటే వాడికి కూడా తెలుసు ఆ విషయం. మన ఇండియాలో బోర్డింగ్ పాస్ కూడా తీసుకోలేడు, వాడికి కూడా తెలుసు ఆ విషయము. మన ఇండియాలో లేడు కాబట్టి ఇట్లా 6 రన్స్ చూపించి ఇట్లా ఫ్లైట్ ఇట్లా అంటాడు. ఎవరైనా అంటాడు, నేను కూడా అంటా. నేను పాకిస్తాన్ మీద రాకెట్లు 2 వదులుతా అని చెప్తా, మా నాయనకి 2 ఉన్నాయి, 2 వదులుతా అని చెప్తా. నేను కూడా చెప్తా, వదలాలి కదా, అది కదా మెయిన్. ఇక్కడ సబ్జెక్ట్ ఉండాలి.
మ్యాచ్ ఆడాల ఈరోజు వన్ సైడ్ అంటే వన్ సైడే. అన్న అంటే పాకిస్తాన్ బ్యాటర్స్ కానీ బౌలర్స్ కానీ ఎవరికి దమ్ము లేదని చెప్తాను దాని మీద దమ్ము లేకుండా ఏం లేదు, వాళ్ళు చాలా అద్భుతంగా వేస్తారు. కానీ అంత అద్భుతంగా మనోళ్ళు కొట్టే వాళ్ళు ఉన్నారు అని నేను చెప్తాను. వాళ్ళు చాలా అద్భుతంగా వేస్తారు, అంతే అద్భుతంగా మనోళ్ళు కొడతారు, అంతే అద్భుతంగా 6, 4 ఇవన్నీ కొట్టి మనల్ని ఒక అనుభూతి తీసుకొస్తారు. వాళ్ళు చాలా మంది ఓపెనర్స్ ఉన్నారు, చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, చాలా మంది డిఫెండ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అంతే అద్భుతంగా మన వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అది అంత ఈజీ కాదు ఇండియాతో గెలిచడం అంటే. పాకిస్తాన్ ఈ రోజు వన్ సైడ్ మ్యాచ్ వైట్ పేపర్ కింద సంతకం చేస్తా, మీరు ఏమైనా రాసుకోండి.